వేరే స్థాయిలో ఉంటది అసలు. సార్ మీకు చెప్పాలంటే ఢిల్లీ ఎపిసోడ్, ఢిల్లీలో ఎలా ఉన్నారంటే సార్ మీరు ఢిల్లీ ఎపిసోడ్ నాకు మిమ్మల్ని చూసిన ప్రతిసారి కళ్ళంట నీళ్ళు వస్తారు సార్. ఐ థింక్ నా ఫేవరెట్ ఎపిసోడ్ చెప్పొచ్చు లేదో తెలియదు ఇస్ ద ఢిల్లీ ఎపిసోడ్. అంటే నీ కథ మొత్తం నువ్వు ఇందాక 2 గంటలన్నర కథ లేదా 3 గంటల కథ, ఆ ఢిల్లీ ఎపిసోడే మీ కథ. అవును సార్. ఢిల్లీ నేను ఢిల్లీ ఎడిటింగ్ రూమ్ లో చూసిన ప్రతిసారి మీకు కాల్ చేశాను సార్. నవీన్ అంటారండి, ఎడిటర్ నవీన్ ఏమన్నాడంటే అండి, నవీన్ అన్న వచ్చి నువ్వు చూసిన ప్రతిసారి 20 వరకు కాల్ చేస్తున్నావు అని. అంటే దాంట్లో ఫ్రేమ్ తీసి కట్ చేద్దామన్నా సరే నాకు భయం వేసి తీద్దామా లేకపోతే ఇది ఒక్కటే తీసేద్దామా అంటే, నువ్వు ఒకసారి గుర్తుపెట్టుకో ఈ విజువల్ చూసిన ప్రతిసారి నువ్వు రామ్ చరణ్ సార్ కాల్ చేసావు, నువ్వు ఎలా చేస్తావు ఇది అంటే అవునా అయితే తీనని మళ్ళీ దాన్ని హోల్డ్ చేసి దాని బిఫోర్ ఎక్కడ కట్ చేశాను కానీ ఢిల్లీ కట్ చేయలేదు సార్. ఢిల్లీ ఎపిసోడ్ నాకు సినిమాలో నాకు ఫేవరెట్ ఎపిసోడ్. అవును సార్. ఢిల్లీలో అప్పుడు టెంపరేచర్ కూడా చాలా చలండి, పక్కన షూటింగ్ చేయడానికి కూడా అవన్నీ క్లైమేట్ కూడా కంట్రోల్ లేదు సార్. బట్ ఢిల్లీ ఎపిసోడ్ మాత్రం ఢిల్లీ అని అనుకున్నాం, ఎలా షూట్ చేయాలని అనుకున్నాం. ఆ ఒక్క ఎపిసోడ్ కి రాండీ గారికి 100% ఇచ్చారు సార్. అందుకని దాన్ని వైడ్ రేంజ్ ఫ్రేమ్స్ తో స్పాన్ కానండి, అంత కలర్ టోన్ కూడా ఢిల్లీ దగ్గర కలపలతో ఫిల్మ్ కలర్ టోన్ మార్పుంది సార్. లుక్ అండ్ ఫీల్ కూడా మొత్తం అంతా ఢిల్లీ ఎపిసోడ్ లోనే ఒక వ్యవసాయం ఉంటది కాబట్టి మన సినిమాలో కదా ఎమోషన్ అంతా హోల్డ్ చేయడం కానండి. అవును సార్. ఎలా రాసావో నాకు తెలియదు సార్. నేను పాయింట్ కన్నా సార్ ఇది ఇంటూ 100. అవును సార్. నేను అది చెప్పాలనుకున్నప్పుడు కూడా అంటే ఒక స్టార్ హీరోకి అలాంటి పాయింట్ తో ఎలా వర్కౌట్ అవుతుంది అన్న థింగ్ ఉంటూ కూడా సార్ అక్కడే హీరోయిజం ఒక 50 టైమ్స్ పెరిగిపోతుంది సార్. అలాంటి సిచ్యువేషన్ లో హీరోయిజం పడిపోతుందండి. అలాంటి సిచ్యువేషన్ లో ఈ కథలో అలా సెట్ అయింది సార్. హీరోయిజం నెక్స్ట్ లెవెల్కి వెళ్ళి కూర్చుంటారు సార్ అక్కడ. చాలా కన్విక్షన్ తో రాశారు, అది అందరిలో ఎక్కిపోయింది నీ కన్విక్షన్. అంటే షార్ట్ లో నువ్వు నాకు ఇంకా గుర్తు, మా ఇంటికి వచ్చింది సార్. అవును సార్, బాగా గుర్తుంది సార్ మీకు. నువ్వు నేను సుకుమార్ గారు కూర్చుని అన్ని డిసైడ్ చేసిన రోజు నువ్వు ఎలా చెప్పావంటే కదా 2.5 hours నాకు ఇంకా గుర్తుంది. 2 hours 40 minutes 45 minutes. అవును సార్. కింద మంచి మ్యాట్ అన్ని వేయించి కిందే కూర్చుంటాను. మీరు కింద దిగిపోయారు సార్. మీరు కింద కూర్చున్నారు. అన్ని సీన్ పేపర్ వేసి డైలాగ్ టు డైలాగ్, సీన్ టు సీన్, రన్ త్రూ తో సీన్ ఆర్డర్ తో నువ్వు నాకు ఎక్స్ప్లెయిన్ చేసాను. నేను ఫస్ట్ మెస్ప్రైజ్ అయిపోయాను. నా వైపు ఎక్కువ తలెత్తి కూడా సీన్ వైపు కదా చూసి కూడా నువ్వు చదవలేదు, తలెత్తి నాతోనే మాట్లాడావు మొత్తం. అంతలాగా నీకు ఎవ్రీ డైలాగ్ గుర్తిపోయింది. నువ్వు ఎన్ని సంవత్సరాలు రాసావు ఈ సినిమా నాకు తెలియదు కానీ 4 years ఎప్పటి నుంచో డెవలప్ చేసావు. నువ్వు నరేట్ చేసిన గ్రిప్పింగ్ గా నరేట్ చేసిన విధానం కానీ నేను మెస్ప్రైజ్ అయిపోయాను. అసలు ఏ కథ చెప్తున్నాడు తర్వాత చెప్పిన విధానానికి నేను సార్. నాకు డౌట్